ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. సార్, ఇక్కడికి అమ్మాయి ఇచ్చే అఫీషియల్స్ అందరినీ కలిసి కరుణ గురించి మొత్తం కూపీ లాగుతుంది. ఏం చేయమంటారు సార్? ఇమిడియట్లీ గెట్ హర్. ఓకే సార్. వీడు ఇక్కడే ఉన్నాడు. వదలకూడదు. చేతులేంటి మ్యాటర్ ఏంటో చెప్పాలంట్రా. మనం వీళ్ళు నా కోసం వచ్చారు, వాళ్ళు నీ కోసం వచ్చారు, మనకి వీళ్ళకి సంబంధం ఏంటి? మనకెందుకులే కానీ చూడండి, నేను మాత్రం మీకు క్షమాపణ చెప్పడానికి వచ్చాను. నేను ఒక దొంగని, మీ దగ్గర వజ్రాల నెక్లెస్ ముందు మీరు వెంటపడ్డాను. తర్వాత తెలిసింది మీరు ఆ క్యారెక్టర్స్ కాదని. ఆ ప్రయత్నంలో జలపాతం వద్ద మీ దగ్గర ఒకటి కొట్టేశాను, మీ నెక్లెస్. వచ్చి ఎన్ని రోజులైనా అక్క గురించి కానీ, ఆమె భర్త గురించి కానీ, ఆమె బిడ్డ గురించి కానీ నాకు ఏ ఆచూకీ తెలియలేదు. అక్కడ ఒక కుక్క కూడా ఉంది. అడుగు పెడితే అది సింహంలా మీద పడుతుంది. ఎంతో ప్రశాంతంగా ఉంటుందనుకున్న ఆ ఇల్లు ఎడారిలో ఎండిపోయిన చెట్టులా కనపడుతుంది. ఓ పని చేస్తే ఏంటి? ఆ ఇంట్లోకి వెళ్ళి చూద్దాం, ఏదో ఒక ఆధారం దొరకచ్చు. అప్పుడు ఏం జరిగిందో తెలిసిపోద్ది. కుదరదు. హౌస్ ని సీల్ చేసేసారు. సెక్యూరిటీ పేరుతోటి అలౌ చేయటం లేదు. పర్మిషన్ తీసుకుని వెళ్ళాలంటే సెక్యూరిటీ అట్టే. మరి అసలు పర్మిషనే లేకుండా వెళ్తే అలా ఎవరు వెళ్తారు? నేను వెళ్తాను.
ఇక్కడ నేనేంటి? ఈ విచిత్రం ఏంటని ఆశ్చర్యపోతున్నావా? నీ ఇల్లు ఎక్కడని అడిగావు కదా, ఇదే మా ఇల్లు. ఇది మా నాన్న కూర్చునే కుర్చీ. ఇది మా అమ్మ వంట చేసుకునే గది. ఆ గదిలోనే మా నాన్న ద్వారకా వస్తువుల్ని బొమ్మలేస్తుంటారు నేస్తం. నా బొమ్మని కూడా మా నాన్న వేశారు, అదిగో చూడు. నువ్వు సత్య వాళ్ళ అక్క కరుణని వెతుక్కుంటూ వచ్చావు కదూ, ఆమె మా అమ్మ. ఏం జరిగిందో తెలుసుకోవాలనుందా? చెబితే నువ్వు నమ్మవు. చూపిస్తా, నాతో రా నేస్తం. చుక్కల చివరి దాకా తీసుకువెళ్తాను, అంతరిక్షంలోకి తీసుకెళ్తాను. రా నేస్తం, రా. ఏంటిదంతా? నన్ను ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? ఇక్కడే ఎన్నో ప్రళయాలు, పురాణాలు ఉన్నాయి. కావ్యాలు, కల్లోలాలు అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇప్పటికీ బొమ్మలుగా ఉన్నాయి. ప్రపంచ యుద్ధాలు కూడా ఉన్నాయి. ఇక్కడే మా నాన్న కథ కూడా ఉంది నేస్తం. అదిగో నరసింహావతారం లాంటి మా నాన్నని చూడు. మా నాన్న ద్వారకలో పురాతన వస్తువు శాఖలో ఆఫీసర్గా పనిచేసేవారు. నాన్న లాంటి మంచి వాళ్ళు ఉన్నట్టే దయ్యాల బూచోడు లాంటి చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు. ఈ దయ్యాల బూచోడు ఎన్నో సంవత్సరాల నుంచి సముద్ర గర్భంలో ఏదో శక్తి ఉందని, దానిని తన వశం చేసుకొని లోకాధిపత్యం చేయాలని ప్రతి ఏటా మహాలయ అమావాస్య రోజు పసిపిల్లల్ని బలిస్తుంటారు. మంత్రోచ్చారణలో దోషముద్దుల్లే. కరో మంత్ర, కరో మంత్ర. నా కృషి ఫలించబోతోంది. ఆ శక్తి నాకు దక్కే సమయం ఆసన్నమైంది, ఆసన్నమైంది. 30 సంవత్సరాల నా కృషి ఫలించబోతోంది. బలికి సిద్ధం చెయ్యండి. వచ్చాడు.
చేస్తాడు. నాశనం చేశావు. నచ్చని చేసావు. నిన్ను బతుకున్నాను. ఎవరు ఎవరు నోబడి నోబడి ఫీలింగ్ రెస్పాన్సిబిలిటీ. చూడు మిస్టర్ బలరాం, మీరు ఒక్కరే సిన్సియర్ అనుకోకండి, మేము కూడా సిన్సియర్ ఆఫీసర్లే. ఏంటంటే పెద్ద మీ సిన్సియరిటీ? మన నుంచి చోటే మన డ్యూటీ అనుకోకండి. మన చుట్టూ ఏం జరుగుతుందో కాస్త చూడండి. అసలు నా డ్యూటీ గురించి మీరెవరండి క్వశ్చన్ చేయడానికి? మిస్టర్ రేచూరి, మీరు సెక్యూరిటీ ఆఫీసర్ కావచ్చు, నేను ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కావచ్చు, కానీ ఇక్కడ సెక్యూరిటీ బాధ్యత మనందరూ. ఈ రెస్ట్రిక్టెడ్ ఏరియాలో బలులు జరుగుతుంటే మీరు కళ్ళు మూసుకుని కూర్చున్నారా లేదా తెలిసి ఎంకరేజ్ చేస్తున్నారా? యు ఆర్ ఇన్సల్టింగ్ మీ మిస్టర్ బలరాం. ఈ డిపార్ట్మెంట్ లో నాకున్న హిస్టరీ ఏంటో మీకు తెలియదు. మినిస్ట్రీ అడగండి, నాకున్న గుడ్ విల్ ఏంటో, నా సిన్సియర్ మీకు మిస్టర్ చెప్తాను. రేచూరి, డిపార్ట్మెంట్ ఆర్ మినిస్ట్రీ విల్ నాట్ డిసైడ్ అవర్ సిన్సియారిటీ. అవర్ క్యారెక్టర్ విల్ డిసైడ్ అవర్ సిన్సియారిటీ. ఇంకొకసారి ఇలా జరిగినట్టు తెలిసిందో ఐ వోంట్ టాలరేట్. దిస్ మై ఫైనల్ వార్నింగ్. వార్నింగ్ అంటే yes, it is a warning. అందరూ కేర్లెస్ ఉన్నారు. ఎందుకు నీకు యాంగర్ ఎమోషన్? ఫ్రెండ్ గా నీ క్యారెక్టర్ నేను అర్థం చేసుకోగలను సచ్, బట్ వాడి నోట్లో పట్టం దానికి అసలు నిన్ను కాదురా, ఆ ఇండియన్ ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ అనాలి. సచ్, నీకు దేవుడు లేడు, దేవుడు అంటే నమ్మకం లేదు, నీకు ఈ దేవుడు బాధ్యత తప్ప చెప్పారు చూడు, అందుకు. నీకు దేవుడు ఉన్నాడో లేడో నాకు అనవసరం. నాకు నా డ్యూటీ అయి ముఖ్యం. ఎస్. పసుపు గుడ్డ ఎగిరొచ్చిందేంటి? ఓహో, పసుపు గుడ్డ ఎగురొచ్చింది ఇక్కడి నుంచి అనమాట. ఈ అట్మాస్ఫియర్ చాలా రోజులుగా అబ్జర్వ్ చేస్తున్నారా? ఎవరు చేస్తుంటారు ఈ పని? ఇది ఆ దయ్యాలు రాచోడు గాడి పని ఉంటుంది. దేర్ నో వే వాడు చేసేది పర్వర్షన్ గా ఉంటాయి. ఇందులో ఏదో ప్రెజెంట్నెస్ ఉందిరా. ఇదిరా, కౌన్ హై తుమ్? కౌన్? అదండి మరి అరే మన తెలుగు అమ్మారా? ఎవరు మమ్మంది? హైదరాబాద్ అండి. హైదరాబాద్ ఏయ్, అట్రా. నువ్వు కాసేపు ఊరుకో. దిస్ ఇస్ ద ప్రొహిబిటెడ్ ఏరియా. ఇటు ఎవరు రాకూడదు. అది నీకు తెలుసా? ఇదంతా శ్రీకృష్ణుడు నడిచిన చోటు. కృష్ణ 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 కృష్ణ. ఇక్కడికి ఎవరైనా రావచ్చు, మీరే ఇలా రాకూడదు. ముందు బూట్లు విప్పండి. ఇలా బూట్లు వేసుకుని రాకూడదు. వాట్? అరుపులు తర్వాత రావచ్చు, ముందు బూట్లు విప్పండి. చెప్పవయ్యా, అదే బాయ్, ఇప్పేస్తున్నా. ఇప్పేరా. విప్పండి. ఇప్పే. ఇదిగో చూడండి, మిమ్మల్నే. ఇక్కడికి ఎవరిని రావదని బోర్డులు పెట్టడం కాదు, వచ్చిన వాళ్ళని పవిత్రంగా ఉండమని బోర్డులు పెట్టండి. ద్వారకా నగరాన్ని తవ్వి తీయడం అనుకోకండి, చూసి తరించడం అనుకోండి. ఇన్ని మరబోట్లు, పెద్ద పెద్ద క్రెయిన్లు అక్కర్లేదండి. 5 రూపాయలు కొబ్బరికాయ కొట్టి, ₹1 కర్పూర హారతి వెలిగించి, గిన్నెడు వెన్నపెట్టి రారా కృష్ణయ్య అని మనసారా కోరుకోండి. చిటికిన వేల మీద గోవర్ధనగిరిని తీసుకొచ్చినట్టు లోపల ద్వారకం తెచ్చి మీ ముందు పెడతాడు. అవును, ఈ విధంగా చేస్తే మన ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ కి పైసా కూడా ఖర్చు ఉండదు. చూడు, దిస్ ద లాస్ట్ వార్నింగ్. ఇంకెప్పుడు ఈ చుట్టుపక్కల కనపడకూడదు. వెళ్ళు. ఏంటండి ఇది? ఏంటో బాబు, గై గైమంటున్నారు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఓ 2 రోజులు లీవ్ కావాలరా. లీవా? అదేం కుదరదు. బెటర్ స్టే. ఏ కమ్ హియర్ స్ట్రైక్, కమ్ హియర్ యా మై బాయ్. స్ట్రైకి బాబు. ఎరా, ఈ స్ట్రైకి నిన్ను చూడగానే నీ చుట్టూ తిరుగుతుంది, డాన్స్ చేస్తుంది, ముద్దులు పెడుతుంది. నేను ఇన్ని సంవత్సరాలుగా నీ ఫ్రెండ్ కదా, ఒక్కసారైనా నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి కనీసం బౌరైనా మురిగిందా? రే, దీనికి నువ్వంటే జలసిరా? జల అవునరా, విశ్వాసం అనగానే గుర్తొచ్చేవి 2: స్నేహితుడు, కుక్క. అందుకే మీ మధ్య జలసి ఉంది. ఇవాళ అమావాస్య. అవును,
బ్లాక్ హోల్ ఉంది, బర్ముడా ట్రయాంగిల్ ఉంది, ఉప్పెన్లు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి, అగ్నిపర్వతాలు పేలుతున్నాయి. ఈ నేచురల్ కెలామిటీస్ అన్ని ఆపాలని మనం చూస్తే మన లైఫ్ అన్యాచురల్ అయిపోద్ది. సచ్ ఏంట్రా సచ్ అలానే చేతులు కట్టుకొని కూర్చుంటే మనిషి గ్రహాలని దాటేవాడా? అండర్ వాటర్లో మనకి తెలియని ఏదో ఒక మిస్టరీ ఉంది. అందుకే ఆ కెలామిటీ వస్తుంది. అదేంటో కనుక్కోవాలి. అది అక్కడ ఏముందో నాకు తెలుసు. లోపల కృష్ణుడు విష్ణు చక్రం ఉంది. మీరేమో భక్తి భగవంతుడు అనేది లేకుండా ద్వారకేదో సముద్రంలో ఉండే బండరాయి అనుకుని తవ్వకాలు చేస్తుంటే కృష్ణుడికి కోపం వచ్చి మీకు బుద్ధి చెప్పాలని అమావాస్యకి చక్రం తిప్పి తన మహిమను చూపిస్తున్నాడు. శ్రీకృష్ణ పరంధామ అమాయకుల్ని కాపాడు తండ్రి. రండి. ఏంటి ఇలా ఇంట్లోకి వచ్చేటేమిటి? ఈ గోళం ఏంటి? మీ నట్టిలు తవ్వి ఇక్కడి నుంచి రత్నాలు తీసుకెళ్ళడానికి రాలేదు. ఈ రోజు కృష్ణాష్టమి. చప్పిడి కుడి తిని చప్పబడిపోయిన బ్రహ్మచారాలకి కాస్త రుచి తినిపిద్దామని ఇవన్నీ వండి తీసుకొచ్చాను. సూపర్. చక్కెర పొంగలి, చక్కని పొంగలి, దద్దోజనం. ఇది దేవుళ్ళ భోజనం. ఆహా ఊరి నూరూరి మొత్తం నెయ్యితో చేసినవి అన్నయ్య. నువ్వు తెచ్చే వాడు తింటున్నాడు. వచ్చిన పని అయిపోయింది కదా, ఇక నువ్వు వెళ్ళు. ఏంటండి మీరు ప్రతి దానికి గై గై అని అరుస్తూనే ఉంటారు. ఇదిగో కాస్త మెల్లగా అది చెయ్యి ఇది చెయ్యి నవ్వుతూ చెప్పొచ్చు కదా. ఊరికే కేకలేస్తే అన్నయ్య మొత్తం నువ్వే తినేసి క్యారేజ్ కడగద్దు. రేపు పొద్దు నుంచి నేను కడుగుతాను. అమ్మా రేపు వచ్చేటప్పుడు కొత్త క్యారేజ్ లో పెసరట్టు ఉప్మా ఆ లెవెల్లో ప్లాన్ చేయాలి. అలాగే మీ ఆఫీసర్ గారికి ఏం కావాలో కనుక్కో. అమ్మా కొంతమంది నోట్లు వేసుకోవడానికి పుట్టారు, కొంతమంది లొట్టలు వేసుకోవడానికి పుట్టారు. వెళ్ళు. వెళ్తున్నావండి. ఎందుకు కేకలేస్తారు అసలు? ఏమన్నావని తినమన్నావు అంతేగా. వివాహ భోజనంబు. ఏంట్రా మొత్తం నువ్వే తినేస్తున్నావు? నువ్వే కదా వద్దన్నావు. వద్దంటే అడగాలరా? అడిగానుగా. ఏంటి 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 అడిగింది? నేను తినేదాకా అడగాలి. అసలు ఆ అమ్మాయి తెచ్చింది నా కోసం. ఏనా స్ట్రైకి? చక్కెర పొంగల్ అదిరింద్రా. కాదురా అదిరేలా చేసిందిరా. అది చక్కెర పొంగలి కాదు, దద్దోజనం. ఇది పులిహోర, అది గారె, బాగుంది. ఇది బూరి. అరే నువ్వు మళ్ళీ ఇక్కడేం చేస్తావు? నువ్వు అసలు ఎప్పుడు వచ్చావు మళ్ళీ? మీరు ఒకటి తిని ఇంకొక దాన్ని పోడుతుంటే వివరాలు చెప్పడానికి వెనకొచ్చాను. నువ్వు ఈ బూరి వల్ల మనకు స్వతంత్రం వచ్చింది తెలుసా? బూరి వల్ల? మనం గాంధీ గారి వల్లేమో అనుకున్నాం. అవునండి. ఒకసారి బ్రిటిష్ దొరికి మన వంటవాడు పూర్ణ బూరెలు చేసి పెట్టాడంట. అసలు ఏ దారి లేకుండా ఈ బూరెలోకి పూర్ణం ఎలా వెళ్ళిందా అని బ్రిటిష్ దొరికి తల బద్దలు కొట్టుకుని అర్థం కాలేదట. అయ్యో బాబోయ్, ఈ వంటవాడి వంటలోనే ఇంత తెలివి ఉంటే ఇండియా ఎంత డెవలప్ అయిపోయింది. మనల్ని కూడా ఏ బూర్లోనైనా పెట్టి వండేస్తాడేమోనని భయపడి రాత్రికి రాత్రి స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోయాడంట. అలా మంది పూరే స్వతంత్రం. ఈ విషయం గాంధీ గారు కూడా తెలియదంట. అయ్యో కంగారు పడకండి, మెల్లగా తినండి. ఏమండి, రుక్మిణమ్మ పూజ చేసిన గుడి సముద్రం నుంచి బయటపడిందంట కదా, దాన్ని చూడడానికి పర్మిషన్ ఇవ్వరట్టుగా. నాకు గుడి చూడాలనుంది, అందుకే మీ చుట్టూ తిరుగుతున్నాను. ఒక్కసారి గుడి చూసి నేను మా ఊరికి వెళ్ళిపోతాను. అక్కడికి రేపు మీరు 6 గంటలకు వెళ్తున్నారట్టుగా. ఏమిటమ్మా ఏమిటి మాట్లాడేది? నువ్వు వచ్చిన పని ఏమిటి? నువ్వు మాట్లాడేది ఏమిటి? వాడి ప్రోగ్రామ్ గురించి మాట్లాడతావేంటి? వాడు 6ంటికి వెళ్తున్నాడు, నీకు ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? అది వాడు 5ంటికి వెళ్తున్నాడు. అందుకని మీ పర్మిషన్ లెటర్ రాసిస్తే నేను వెళ్ళి చూసేసి వచ్చేస్తానే. ఏమిటి మాట్లాడేది? అసలు అదేమైనా మామూలు ప్లేస్ అనుకున్నావా? ఎంత సెక్యూరిటీ! అక్కడికి వీడి తప్ప వేరెవరు వెళ్ళడానికి వీల్లేదు. కావాలంటే వీడితే అలాగే. ఏంటి అలాగే? ఉండరా ఇన్ని తీసుకొచ్చింది కదా, ఏమడిగింది? గుడికి తీసుకెళ్ళమని అంతేగా. నువ్వు వెళ్ళమ్మా. 4 గంటలకు వచ్చేస్తారు. నేను చూసుకుంటానుగా. వీటితో మాట్లాడుకుంటాను. నువ్వు వెళ్ళమ్మా. ప్లాన్ ఊరుకరా. నువ్వు ఎవరైనా దబాయించుగా, నన్ను మాత్రం దబాయించుకు. ఇవన్నీ ఎవరైనా తీసుకొస్తారు? విశ్వాసం ఉండాలరా. జొన్న రొట్టెలు తినే వాళ్ళకి వడలు, ఉప్పుడు పిండి తినే వాళ్ళకి ఆవడలు ఎవరైనా చేస్తారు. నేనేమైనా నెత్తిని కూర్చోబెట్టి తీసుకెళ్ళమందా? బోట్ లో పక్కన కూర్చోబెట్టుకుని గుడికి తీసుకెళ్ళమంది. తీసుకెళ్ళరా. నేను ఇంతవరకు సముద్రాన్ని దూరం నుంచి చూసాను కానీ ఇంత దగ్గర నుంచి చూడండి ఇది ఫస్ట్ టైం అండి. ఇలా చూస్తే దిగి నడిచాలనిపిస్తుంది. ఒకసారి ప్లీజ్ అని చూసి ఇచ్చేస్తాను. కృష్ణ 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 ఏమండి, మీకు సముద్రానికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయండి. భయపడే వాళ్ళకి సముద్రం కెరటాలతో భయపడుతూ ఉంటుంది ఆ ఊ అని మీరు అంటుంటారే, అలాగా. అదే అందంగా చూసే వాళ్ళకి భూమి చుట్టూ చుట్టిన నీటి
అబ్బా ఎంత బాగుందో. ఇది రుక్మిణమ్మ పూజ చేసిన గుడంట. ఇది చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. చాలా బాగుంది. మీకు నేను జీవితాంతం రుణపడి ఉంటానండి. జీవితాంతం రుణపడి ఏంటిదంతా పద. ఏమండి ఏమండి ఈవిడ ఏ దేవత అండి? ఏదో దేవత, నాకేం తెలుసు ఏ దేవత. ఏ దేవత అయితే ఏంటి, చాలా గొప్ప దేవత. ఏమండి మీరు దండ పెట్టుకోండి. గంట. అయ్యో, ఎంత పెద్ద గంట, ఎంత ఎత్తునుంది. ఆ రోజుల్లో మనుషులు పొడగర్లే ఉంటారు. ఏమండి గంట. అవును గంటే. అందట్లేదండి. ఎగిరి కొట్టు. ఎగిరిన అందట్లేదు. ఏమండి ఒక నిమిషం రండి. వచ్చినప్పటి నుంచి మీరు ఏదో పని చేస్తూనే ఉన్నారు. రండి. అరే వస్తున్నా కదా. రండి. ఏంటి? ఒకసారి గంట కొట్టాలండి. కొట్టమని చెప్పానుగా. అందట్లేదని చెప్పానుగా. అయితే వెళ్ళిపోదు పదా. నేను రాను. రావా? నేను గంట కొట్టండి ఇక్కడి నుంచి రానండి. మీరు కావాలంటే నన్ను వదిలేసి వెళ్ళిపోండి. ఏంటి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇప్పుడు మీరు నేను నన్ను నిన్ను కొంచెం ఎత్తుకోవాలి. ఎత్తుకోవాలండి. కరెక్ట్ అండి. ఎంత కరెక్ట్ గా చెప్పారండి. ఏమండి మీరు నన్ను ఒకసారి ఎత్తుకుంటే మిమ్మల్ని ముట్టుకోకుండా మీ భుజం ఎక్కి నేను గంట కొట్టేస్తాను. ఓకే? నువ్వు ఎక్కుతావు, నువ్వు కొడతావు. మరి నా పరిస్థితి ఏంటి? ఏంటండి ఏంటండి అసలు ఏంటండి ఏంటి నువ్వు అసలు ఇప్పుడు ఎవరిని చూస్తే చూస్తే తప్పే ఉందండి. మీరు ఎత్తుకుంటారు, నేను గంట కొడతాను. అంతే కదండి. భలే వారండి. మిమ్మల్ని ఏమో అనుకున్నాను. ఎత్తుకోండి. ఇటు. కృష్ణ 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 కృష్ణ. వస్తున్నా. పలుకు అదుకు పెట్టగానే వాళ్ళ మెదళ్ళు ఆవిరైపోతాయని పలకవే. ఏమండి ఇలాంటప్పుడు ఎందుకో మా చెల్లిని, మా తాతయ్యని, మా అమ్మ నాన్నల్ని అందరినీ చూడాలనిపిస్తోంది. అందుకే మీతో చెప్పకుండా మా తాతయ్యకి ఉత్తరం రాశాను. నువ్వు రాసిన వాళ్ళు ఎవరు రారు. అది కదండి. నేను వస్తుంటే ఎవరు పిలిచినట్టు. సరే సరే పద కమా. ఎవరైంటారు? చిన్న పాప గొంతులో ఉంది. ఎవరైంటారు? జాగ్రత్తగా ఉండాలి కదా. ఏమండి పొద్దున అక్కడ ముగ్గు తొక్కపోతుంటే అమ్మ ఆగమ్మ అని ఏదో గొంతు వినపడింది. ఇందాక నుంచి ఆలోచిస్తున్నాను ఎవరిదా గొంతు అని. ఇప్పుడు అమ్మ నిప్పు అని చెప్పింది కూడా అదే గొంతండి. ఎవరు? పాప. ఎవరు పాప? మన పాప అండి. మన పాప? కడుపులోంచి మాటలు వినపడుతున్నాయి. మన పాప గొంతే నా కడుపులోంచి వినపడుతుంది. సరే సరే చూడు, నువ్వు ఎప్పుడు కడుపులో ఉన్న పాప గురించి ఆలోచిస్తే గోడ మీద బల్లరిచ్చినా కడుపులో ఉన్న పాప పిలిచినట్టే అనిపిస్తుంది. నాకు టీ ఏమొద్దు, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. నిజం, నేను విన్నాను. చెప్తున్నాను కదా, వెళ్ళి రెస్ట్ తీసుకో. నేను పొద్దునే ఢిల్లీకి వెళ్ళాలి. గో. పాపే. మిస్టర్ బలరాం, మీరు డిజైన్ చేసిన ఈ ఫార్ములాతో ఆ న్యాచురల్ కెలామిటీ ఏంటని కనిపెట్టగలమా? జరూర్, ఐఎమ్ 100% షూర్ సార్. ఈ రీసెర్చ్ చాలా సొఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ తో కండక్ట్ చేస్తున్నాం. 4 పవర్ఫుల్ మిషన్స్ కంటిన్యూస్ గా ఆపరేషన్ లో ఉంటాయి. రే ఫైలిటీ, వన్స్ ఐ గెట్ ఆల్ ద మిషన్స్ ఇన్ ఆపరేషన్ ఐ ఫైండ్ అవుట్ ద మిస్టరీ. హియర్ ఆల్ మై రిక్వైర్మెంట్స్ సార్. ప్లీజ్ గో త్రూ ఇట్ ప్లీజ్. ఓకే ఓకే, ఫైండ్ అవుట్ చేస్తారు. ఒకవేళ ఫెయిల్ అయితేనో? నో సార్, ఐఎమ్ 100% షూర్ సార్. మినిస్టర్ గారు ఏం చెప్తున్నారంటే, నేను మీకు అక్కడ చెప్పిందే మీరు అనుకున్నట్లుగా సక్సెస్ అయితే ఓకే, ఒకవేళ మేము ఊహించినట్లు ఫెయిల్ అయితే? మిస్టర్ ఏల్చురి, విమానం ఆకాశానికి ఎగిరి ఉపయోగపడుతుందని కనిపెట్టారు కానీ నేల మీద కూలుతుందని ఆలోచించుంటే ఈ రోజు విమానం ఉండేది కాదు, మనం గంటలో ఢిల్లీ వచ్చేవాళ్ళం కాదు. సార్, మిస్టర్ బలరాం కనిపెట్టిన ఎక్విప్మెంట్ ద్వారా
ఎర్త్ కోర్లో ఏదైనా వాల్యుబుల్ ఎనర్జీ సోర్సెస్ కనిపెట్టగలిగితే అది మన డిపార్ట్మెంట్కి పెద్ద అచీవ్మెంట్ అవుతుంది. ఇన్ కేస్ ఈ ప్రాజెక్ట్ ఫెయిల్ అయితే ఈ ఇన్వెస్ట్మెంట్కి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఏమిటి ఆలోచిస్తున్నారు చెప్పండి, ఎవరు రెస్పాన్సిబిలిటీ ఇస్తారు? ఏంటండి రెస్పాన్సిబిలిటీ? అండర్ వాటర్ లో సమ్ పవర్ ఇస్తే అది అటామిక్ పవర్ కు ఉపయోగపడే యురేనియం కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. అదేంటో మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే దేశానికి ఎంతో ఉపయోగపడుతుంది సార్. ప్లీజ్ సార్, నేను చెప్పేది. ఓకే ఓకే, మీరు అడిగినవన్నీ ఎంత అర్జెంటుగా మేము ఇయ్యలేము. క్యాబినెట్ మీటింగ్ లో మాట్లాడాలి, ఫైనాన్స్ మినిస్టర్ తో డిస్కస్ చేయాలి, ప్రైమ్ మినిస్టర్ పర్మిషన్ ఇవ్వాలి. అంతవరకు మీరే మీ సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. ఓకే? అమ్మా, నమస్కారం స్వామి. దీర్ఘాయుష్మాన్ భవ. చూడమ్మా, నీ భర్త ప్రయత్నాన్ని ఆపుతున్నది మనుషులు కాదు, విధి. పంచభూతాలు అడ్డుపడి ఆపుతున్నాయి. అర్థం కాలేదు స్వామి. నీ భర్త అనుకున్నది సాధించినప్పుడు అది నీకు అర్థమవుతుంది. ఆ మహాశక్తి స్వరూపాన్ని బయటకు తెచ్చినప్పుడు విశ్వప్రళయం నీ కళ్ళకే కలగా కనపడుతుంది. భయపడకు, ఆ శక్తిని తిరిగి యథాస్థానానికి చేర్చు. ఇదిగో, ఇది రుక్మిణీమాత యజ్ఞమనస్సుతో ఆరాధించిన ద్వారకా కాళీమాత పసుపు కుంకుమ. పరిస్థితి చేయి దాటినప్పుడు చేదోడుగా ఉంటుంది, ఆపదకు అడ్డుగా ఉంటుంది. తీసుకోమ్మా. కర్ణ, నా రికార్డ్ ఫైల్స్ ఎక్కడ? మీ రూమ్ లోనే ఉన్నాయి. నోబడి కేర్స్ ఫర్ సిన్సియర్ వర్క్. కర్ణ, మందు వేసుకున్నావా? వేసుకున్నాను. జ్యూస్ తాగావా? తాగాను. నిజంగా? నిజంగానే తాగానండి. ఇందాక నుంచి అరుస్తూ లోపల నుంచి మాట్లాడతావేంటి? నేను వంటింట్లో ఉన్నాను. వచ్చిన దగ్గర నుంచి అడుగుతుంటే ఇక్కడికి కూర్చొని సమాధానం చెప్తావేంటి? అది ఆ, అది ఏంటి ఏంటి? అది మీరు అడిగిన వాటికి ఏం సమాధానం చెప్పింది నేను కాదండి. మరి నా కడుపులో ఉన్న పాప. ఆ రోజు చెప్తే మీరు నమ్మలేదు. ఈ రోజు మాట్లాడింది మన పాపేనండి. పాప మాట్లాడుతుందండి. అవునండి, మన పాపే. మన పాప గొంతుకి నా గొంతుకి తేడా ఉంది కదండి. పాప గొంతు ఎంత తీగా ఉంది కదా. నన్ను నమ్మండి. ఇప్పుడు నా టెన్షన్స్ తోనే దానికి సరిపోయింది. దాని తృప్తి కోసం ఈ ఒక్క మాట నమ్మినట్టు నటిద్దాం. మై బేబీ, ఎస్. నువ్వు పాప గొంతు మాత్రమే విన్నావు, నేను వింటమే కాదు పాపం చూసాను తెలుసా? చూసారా? పాప చూసారా? ఎలా ఉందండి? అందంగా ఉందా? నువ్వు మురిసిపోయేంత ముద్దుగా ఉంది, నేను మెచ్చుకున్నంత ముచ్చటగా ఉంది. అంత అందమైన పాపని పుట్టాక చూస్తే థ్రిల్లే ఉంది. పుట్టక ముందే నేను చూపిస్తాను. కమాన్, చూపిస్తాను. రా. You've spoiled my beautiful picture. ఇటీ, నేను మళ్ళీ చేస్తాను. వద్దండి, మళ్ళీ ఇంత అందంగా రాదేమో. మచ్చ అయితేనే ఉండనివ్వండి. పాపకి తల్లి కన్నీటితో పెట్టిన దిష్టి చుక్కలా ఉంటుంది. మచ్చ కూడా పాపకి ఎంత బాగుందో చూడండి, చందమావలాగా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.